టెస్ట్ డ్రీమ్స్ అడిగారు కాబట్టి నేనది టెస్ట్ అని నేను అనుకోలేదు. మీరన్నట్టు చాలా చిన్నగా అనిపిచ్చింది. నాకు ఒక ప్లేస్‌కి వెళ్ళాము వెకేషన్ ప్లేస్‌కి. అక్కడ నాకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు. వారికొక చిన్న బేబీ ఉంది. ఆ బేబీ బాగా ఏడుస్తుంది. ఏడిస్తే హస్బెండ్ పట్టుకొనున్నాడు. వైఫ్ ఏమో అక్కడ లేదు. అటెటో ఎళ్ళిపోయింది. తను దగ్గరలో లేదు. ఏడుస్తుంది. ఆయనకేం చేయాలో అర్థం కావట్లేదు. బట్ ఆయనకి ఏమీ తెలీదు. బేబీని ఎలా చూసుకోవాలో డైపర్ చేంజ్ చేయటం అంతా తెలీదు. నేనక్కడున్నాను ఎమ్మటే బేబీని తీసుకొని పడుకోబెట్టి చూస్తే అసలు చాలా అంటే చాలా స్వయంగా బేబీ డైపరు చేంజ్ చేయాల్సి ఉంటదనమాట. అసలంటే చాలా అలాగా ఉన్నదాన్ని నేను లేదు పర్వాలేదు నేను చేస్తాను అని చెప్పి తీసి శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళా డైపర్ ఏస్తాననమాట. అది ఒకటొచ్చింది. ఇంకోటి కూడా చెప్పనా? ఇది అది కూడా కొంచెం సిమిలర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం ఆగండి. ఓకే. ఫ్రెండ్స్ మనకి టాయిలెట్‌యి అన్నాం గదా! డైపర్‌యి కూడా చాలా వస్తాయి. బేబీ పిల్లలు అంతా పూసుకుని పిల్లలకి తెలీదు గదా! అంతా పూసుకుని అంతా లీక్ అయినట్టు అట్లా చూపిస్తారు. అంటే మీ యొక్క ఛీ అన్న దాంట్లోంచి బయటకొచ్చారా లేదా? దాన్ని గూడా యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా? ఏది పట్టించుకోకుండా అది గూడా క్లీన్ చేస్తున్నారా లేదా అన్నది టెస్ట్‌లు జరుగుతాయి. ఇది మీరు ప్రాక్టీస్ చేయకపోతే చాలామంది ఛీ! నేను చేయలేదు అంటారు. ఎందుకంటే అది మీలో ఉంది కాబట్టి. సో, ఫస్ట్ దాన్ని రిలీజ్ చేసుకోవాలి అంటే మనం ప్రాక్టీస్ జేయాలి ఛీ అన్నది. ఈ డబ్బుది ఎలా ప్రాక్టీస్ చేస్తామో ఇది కూడా. అన్నీ ఒకటే. నేను అన్నిటిని యాక్సెప్ట్ చేస్తాను. భగవంతుడు సృష్టించింది అన్నీ. నేను తిన్నది నా బాడీకి విటమిన్స్ అదంతా పీల్చుకొని అవసరం లేనిది బయటకొచ్చేదది. ఇప్పుడు మీ బేబీకి ఎంతో ప్రేమతో తినిపిచ్చింది బయటకొచ్చిందే అది. అలా మీరు భావన చేసుకుంటూ ప్రాక్టీస్ జేస్తే ఆటోమేటిక్‌గా మీకు హేమ గారిలాగా పట్టించుకోకుండా ఏం పర్లేదు అని చూడండి ఇప్పుడు ఇందు అలాగే హ్మ్. కొత్త డ్రెస్ మీద టాయిలెట్ పోసినా పర్వాలేదులెండి అని జెప్పింది. నేను చూసుకుంటాను బికిడ్నంది. అట్లే హేమ గారు గూడా నేను చేంజ్ చేస్తాను పర్వాలేదు ఐయామ్ గుడ్ అని అన్నారనమాట. సో, ఇది పాస్ అవ్వడం అంటే వీటిలల్లో. చెప్పండమ్మా హేమ గారు ఇంకోటి. ఇంకోటి లాగానే వచ్చింది. మా ఇంట్లో హెల్పర్స్ క్లీన్ చేయడానికి వచ్చారు. వాళ్ళు వస్తా వాళ్ళ చిన్న బేబీని తెచ్చుకున్నారు. తెచ్చుకొని నా బెడ్ మీద నా బెడ్ అనంటే అది బ్రాండ్ న్యూ బెడ్ అండ్ వన్ ఆఫ్ ద ఎక్స్‌పెన్సివ్ బెడ్ అని నేననుకుంటాను. ప్లస్ అన్నీ బ్రాండ్ న్యూ అనమాట. అయితే దాని మీద పడుకోబెట్టారు. వాళ్ళు పడుకోబెట్టినప్పుడు చాలా చాలా లేయర్స్ ప్రొటెక్టెడ్‌గా ఏసి పడుకోబెట్టారు. పడుకోబెట్టి అయినా గానీ ఆ బేబీ లీక్ చేసి నా బెడ్‌లో బ్లాంకెట్స్ దాకా ఎళ్ళిపోయిందనమాట. ఎళ్ళిపోతే ఇంక నేను కోప్పడలేదు, బాధ పడలేదు. లీక్ అయ్యిందా అనయితే చూసుకున్నా. లీక్ అయింది కదా ఇందులోకి అని గబగబా తీసి బేబీ బ్లాంకెట్స్ మార్చి నాయి కూడా తీసి నేనే వాష్ చేసుకుంటున్నాను. వాళ్ళ హెల్పర్స్‌ని కూడా అడగలేదు. అది. చూడండి మాస్టర్స్ ఎంత అద్భుతంగా చూపిచ్చారో పాస్ అవ్వడం అన్నది. దీన్నే పాస్ అవ్వడం అంటారనమాట. సో, మనము అద్భుతంగా ప్రతి టెస్ట్ పాస్ అవ్వాలి. ప్రతి టెస్ట్ పాస్ అవ్వాలి అంటే ఏంటి మీనింగ్? మనము ఇట్లా ఎంత అడ్వాన్స్‌డ్ చూపిచ్చినా కూడా మనం క్లీన్ చెయ్యాలి. దాన్ని అడ్జస్ట్ చేయాలి. సో, కంగ్రాచ్యులేషన్స్ హేమ గారు. అది అసలు అద్భుతమైన స్థితిలో ఉన్నారు మీరు. ఇట్లాగే వాళ్ళు ఇంకా అడ్వాన్స్‌డ్ ఇంకా వరస్ట్ తీసుకెళ్ళి చూపిస్తారు. అది హ్మ్. చేపిస్తారు మనతో. ఇంకా వస్తాయి చూడండి. ఇంకొకటి ఇంకా అనమా వరస్ట్ వస్తాయి. మా హెల్పరు సిక్ ఉండింది. సిక్ ఉంటే నాకు చాలా అవసరం ఉంది కూడా. అయినా గానీ తన హెల్త్ ముఖ్యమనేసి అమ్మాయిని వద్దు ఈ వీక్ రావద్దు అని పంపించాను. ఆ రోజు డ్రీమ్ ఏమొచ్చిందంటే నాకు కౌంటర్ నిండా చాలా వర్క్ ఉంది. చాలా డిషెస్, చాలా కట్టింగ్స్ చేయాల్సినయి అన్నీ ఉన్నాయి. ఆ ప్లేస్‌లో హెల్పర్ ప్లేస్‌లో మా మదర్ ఉందనమాట. అంటే మా మదర్ చేయాలనమాట. అయితే నేను అతనికి చెప్తున్నాను. జస్ట్ 1, 2 ఈ 2 చేసేసి నువ్వెళ్ళి పడుకో అని చెప్తున్నాను. నువ్వు చేయలేవు ఇవన్నీ. హ్మ్. ఈ మినిమమ్ అనమాట. ఒక్కొక్కటి కావాల్సిన ఒక గిన్నె, ఇంకొక చిన్న గిన్నె ఈ 2 కడిగేసి ఎళ్లి పడుకో అని చెప్తున్నా. చేయనీయట్లేదు. అన్నీ నేను తర్వాత చూసుకుంటా అని చెప్తున్నాను డ్రీమ్‌లో. అదే. అద్భుతం. సో, అందరం మనం ఇది ఈ 3 డ్రీమ్స్‌కే క్లాప్స్ కొట్టాలి. సో, అన్నిట్లో పాస్ హ్మ్. అవుతున్నారు. మీరిప్పుడు అన్ని డ్రీమ్స్‌లో పాస్ అన్నిట్లో టెస్ట్‌లో పాస్ అవుతున్నారు గదా! ఎప్పుడైనా ఫెయిల్ అయ్యారా? ఏదైనా ఒక టెస్ట్‌లో? కొత్తలో నాకొచ్చినప్పుడు నాకు బాగా మొక్కలు, ఫ్లవర్స్ ఇష్టం కదా! అవి చూసి నేను పెట్టేసుకునేదాన్ని. అంటే అది తెలిసిన వాళ్ళదే.
ఆ మొక్క అది తనేమనుకోదులే నా ఫ్రెండే. తనకి చాలా ఉన్నాయి 5, 6. నేనొకటి తీసుకుంటే ఏమో వదిలేను. ఒకటి తీసేసుకునేదాన్ని. తర్వాతేమో దాంట్లో అంటే ట్రాన్స్‌ఫర్మేషన్ చెప్పక చూపిచ్చారు. చేయక తీసుకునేవారా? చూసి తీసుకునేదాకా. తన దాంట్లో ఇంటి ముందు ఒక 5, 6, 7, 8 ఉండేయి. ఒకటి తీసుకునేదాన్ని. అదే తీసుకున్నప్పుడు చెప్పకుండా, తనకి చెప్పకుండా తీసుకునేవారు. చెప్పకుండానే అంతే గదా! అది చెప్పకుండా చెప్పాలి మనం తీసుకునేదాన్ని. వర్డ్. హ్మ్. 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 ఇప్పుడు వేరే నా వాళ్ళకేముంటది, ఉద్దే ఫ్రెండ్‌దేముంది ఇ తీసుకుంటే అనుకుంటాం గదా! కాదు హ్మ్. చెప్పకుండా హ్మ్. తీసుకుంటున్నారు. అది అంటే హ్మ్. అంటే మనకు మోహం ఉంది చెట్ల మీద అని చూపిస్తున్నారు అక్కడ క్లియర్‌గా. హ్మ్. అది పోయినట్టు చూపిచ్చారనమా. ఇంకొకసారి ఎళ్ళినప్పుడు ఒక చాలా రేర్ అంటే రేర్ ప్లాంట్ ఉన్నప్పుడు అంటే మీరు ప్రాక్టీస్ దాన్నెలా జేసారా దాని మీద? ప్రాక్టీస్ జేసారా మీరు అట్లా డ్రీ వచ్చినప్పుడు? డ్రీ ఆ! డ్రీమ్ వచ్చినప్పుడు అది తీసుకోకూడదు కదా! ఫస్ట్ చెప్పకుండా ఫెయిల్ తీసుకున్నా. అయినప్పుడు మీరు ప్రాక్టీస్ జేసిండ్రు అది జెప్పండి. ఎందుకంటే వీళ్ళకి ఎక్కడ హ్మ్. పోతుందంటే హ్మ్. ఫెయిల్ అవుతున్నారు, మళ్ళీ ఫెయిల్ అవుతున్నారు, మళ్ళీ ఫెయిల్ అవుతున్నారు. హ్మ్. ప్రాక్టీస్ జేయట్లేదు. వాళ్ళకి చేశాననమా. తెలియట్లేదు ప్రాక్టీస్ జేయాలని. సో, మీరు దాన్ని ఎలా పోగొట్టుకున్నారో జెప్పండి. అది ఇంపార్టెంట్ వీళ్ళకి. అది డ్రీమ్‌లో రియలైజ్ అయ్యి నేనలా తీసుకోకూడదు. నేను అడిగి తీసుకోవాలి, లేకపోతే ఇస్తే తీసుకోవాలి. నాకు సారీ అమ్మా! నీ మొక్కలు నేను పట్టుకున్నాను. హ్మ్. అని అలా నేను 4 చెప్పుకున్నానమ్మా. ప్లస్ మీరు ఉల్టా జేసుకున్నారు దాన్ని. ఆహ్, ఆ మొక్క అడిగినట్టు, అడిగి ఇచ్చేస్తున్నట్టుగా. అవును. తీసుకున్నట్టు, అవును. అది కూడా ఇచ్చేసినట్టు అది. చేశాను. మీరెప్పుడైనా హ్మ్. రివర్స్ చేయాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం నగలు తెచ్చేసుకుంటామో, చెట్లు తెచ్చేసుకుంటామో, డబ్బు తెచ్చుకుంటామో వేరోళ్ళ దగ్గర నుంచి డ్రీమ్‌లో ఫెయిల్ అయితే, మీరు 4 రివర్స్ చేసుకోండి. అంటే వాళ్ళను ఆ డబ్బు నీది నీ డబ్బు. నువ్వు అద్భుతంగా అనుభవించు. నీకు ఐయామ్ హ్యాపీ. నేను చాలా హ్యాపీగా ఉన్నా నీ కోసము. ఈ నగలు నీ మీద బావుంటాయి. నువ్వేసుకున్నప్పుడు నేను జూసి అలా ఆనందిస్తా. ఇది మంచి ఇది అని అక్కడ బ్యాక్ బెట్టేసి, వాళ్ళను నువ్వు చాలా కష్టపడి ఇవి నువ్వు కొనుక్కున్నావు. కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పినట్టు ప్రాక్టీస్ జేయండి. చేస్తే నెక్స్ట్ టైమ్ డ్రీమ్‌లో మీరు పాస్ అవుతారు. ఇంకా జెప్పండి. ఇంకోటేనమ్మా నాది డైమండ్ రింగ్ ఒకటి పోయిందనమాట. అది పోతే హ్మ్. అది నాకంటే కొన్ని రోజులు నిజంగా బోయిందా? నాకర్థం డ్రీమ్‌లో కాలేదు. బోయిందా? డ్రీమ్‌లో అమ్మా. డ్రీమ్‌లో. మరది పోతే చెప్పండి. సారీ డ్రీమ్సే మాట్లాడుతున్నాం కదా! అందుకని. అయినా గూడా డ్రీమ్‌లో మేమేమనుకుంటామంటే బయట బోయి మీకు డ్రీమ్‌లో ఇంకేదన్నా ఓకే. చూపిచ్చారేమో అనుకుంటాం. అర్థమైంది. హ్మ్. హ్మ్. అట్లా డ్రీమ్‌లో అన్నమాట. పోయిందని రియలైజ్ అయ్యాను. రియలైజ్ అయ్యి వెతకడానికి కూడా వేస్ట్. ఎందుకంటే నేను చాలా చాలా ప్లేసెస్ తిరిగొచ్చాను ఆ రోజు. అది వెతకడం అనేది అసలు ఇది జోక్ అనుకున్నాను. వదిలేసాను. వదిలేసి పోయింది అనేది అది చాలా ఎక్స్‌పెన్సివ్‌ది. పోతే ఎంత ఎక్స్‌పెన్సివ్‌దని ఎన్ని లక్షలని మైండ్‌లో అనుకున్నాను. సో, అన్ని లక్షలు నాది కాదు. నాది కాదు కాబట్టే పోయిందనేసి వదిలేసాను. నేను బాధపడలేదు. అంటే నాకది టెస్టా, వ్యామోహం లేదని చూపించడమా, కానీ టెస్ట్ అనే ఇప్పుడు టెస్ట్ అర్థమవుతుంది. మీకు అంటే డబ్బు మీద టెస్ట్, ఎట్ ద సేమ్ టైమ్ రింగ్ మీద వ్యామోహం 2 చూపిచ్చారు. ఎందుకంటే మీకు మనం కొన్ని కొన్ని ప్రెషియస్‌గా చూసుకుంటాం గదా! వెడ్డింగ్‌వి హ్మ్. అలాంటివి అదే. అటాచ్‌మెంట్ హ్మ్. పెంచుకుంటాం. ఆ హ్మ్. ప్రెషర్స్ అంటేనే అటాచ్‌మెంట్ పెంచుకుంటాం వాటి హ్మ్. మీద. ఓహ్! వాళ్ళిచ్చింది, హ్మ్. మా నాన్నగారిచ్చింది, వీళ్ళిచ్చింది, వాళ్ళిచ్చిందని గట్టిగా హ్మ్. పెట్టుకుంటామనమాట. సో, హ్మ్. అందుకని మీరు మీరు పర్టిక్యులర్‌గా హ్మ్. ఈ ఈ 2 చూపిచ్చాను మీకు. ఈ రెండిట్లో కూడా మీరు పాసయ్యారు. అటు వ్యామోహంలో, ఇటు డబ్బు అంటే వ్యామోహము ప్లస్ ఆ సెంటిమెంట్ వ్యామోహం రెండిట్లో పాసయ్యారు. ఓకే. గుడ్ థాంక్ జాబ్. యూ. యాహ్! మీకు చాలా టెస్ట్‌లొచ్చాయి గదా! ఇట్లా? అవుననమా. అంటే రీకలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు తను ఇందు చెప్పేసరికి ఇలాంటివి వచ్చినాయని అన్నీ రాసుకుంటున్నాను మీకొకసారి ప్రిపేర్ ఇంట్లో చేసుకుంటున్నా. ఎవరో ఉంటే గూడా వాళ్ళకి నైట్ ఫుడ్ పెట్టడము అట్లా గూడా ఏదో వచ్చినట్టు గుర్తున్నారు. అది అలా ఫుడ్‌లు పెట్టటం చాలా అంటే చాలా ఇది. రాత్రి కూడా వచ్చిందండి. వేగ్గా హ్మ్. వేగ్గా గుర్తుంది కానీ ఒక చిన్న బాబుకి హెల్ప్ చేస్తున్నాను. ఎక్కడో ఏదో పార్టీకెళ్ళినప్పుడు ఆ బాబు పడిపోతుంటే పట్టుకున్నాను. వాటర్. హ్మ్. అదే బాబు అదొకటిను పడిపోతుంటే పట్టుకున్నాను. పట్టుకోవడము. ఇంకొకరి ఇంకోటి ఆ! నైట్ లేట్ అయ్యి ఫుడ్ అడిగితే మీరు వెళ్లి ఓపికగా చేసిచ్చారు. హ్మ్. అవును. హ్మ్. అది కూడా గుర్తుంది అవును. నాకు. యాహ్! అది సో, బాగా ఫ్రెండ్స్ ఇట్లా గుర్తుంది. చూసారు గదా మీరు. ఎవరన్నా పడిపోతూ ఉంటే పట్టుకోవడము. అంటే అప్పుడే మీరు పడేసారా? ఒకప్పుడు మీరు పడేసుంటారది. వాళ్ళని నూకేసుంటాము. ఇప్పుడు స్థితి ఎలా ఉంది అని జూస్తారు. ఇప్పుడు స్థితి గనుక బావుంటే ఆ కర్మని రిలీజ్ చేస్తారు. ఎందుకంటే మనం ఏమంటున్నాం నేనిప్పుడు మారాను. నేనిప్పుడు బావున్నాను. నేనిప్పుడు ఇలాంటి పనులు జేయట్లేదు. మన సహజ కర్మన నేను ఇప్పుడు పశ్చాత్తాపంలో ఉన్నా, పరివర్తనలో ఉన్నా, ప్రాయశ్చిత్తంలో ఉన్నా అంటున్నాం. మరి ఈ మూడ్‌లో ఉన్నాము అని ఎలా తెలుస్తుంది మాస్టర్స్‌కి? టెస్ట్‌లలో. సో, టెస్ట్‌లో పాస్ అయితే ఏంటి? ఆ కర్మని రిలీజ్ జేస్తారు. కర్మ చూపిస్తారు. ఓసారి ఇప్పుడు చూపిస్తున్నారు. కానీ రిలీజ్ జేయట్లే. సో, అందుకని మనం టెస్ట్‌లో పాస్ అవుతూ ముందుకెళ్తేనే మన ఆత్మ వృద్ధి చెందుతుంది. కర్మలుంచినా తీసేసుకోవడం. ఒక్కోసారి
మన టెస్ట్‌లో ఫెయిల్ అయితే ఆ కర్మను అనుభవించాల్సొస్తది. ఎందుకంటే మనము భౌతికంగా అనుభవించి నేర్చుకోవాల్సొస్తది. డ్రీమ్‌లో నేర్చుకోవట్లేదు కదా మనం. ప్రాక్టీస్ చేయట్లే, నేర్చుకోవట్లే. సో, ఇంగ అది నెత్తి మీదకొచ్చిందనుకో కంపల్సరీ మనం దాన్ని ఫేస్ చేస్తాం గదా! ఇప్పుడు కాలిరిగితే కంపల్సరీ బెడ్‌లో ఉంటాం. అదే ముందే మేము ఇది ప్రాక్టీస్ చేయండమ్మా, ప్రాక్టీస్ చేయమ్మా ఫ్యూచర్‌లో వచ్చేది ఆగుతది అంటే మనం చేయకపోవచ్చు. ఎందుకంటే మనకది మరి ఇలా అయ్యి, ఇలా బెడ్‌లో ఉంటామని తెలీదు గదా మనకి. ఈవెన్ చూపించినా దాన్ని పట్టించుకోకపోవచ్చు. అందుకని మీరు ప్రతి ఒక్కటి గట్టిగా పట్టుకోండి. మీరు జన్మ జన్మలది మనం ఈ ఒక్క 3 నెలల్లో తీసేసుకోవచ్చు. 3 మంత్స్‌లో మీరు ఒక 20, 30 జన్మల నష్టాన్ని తీసేసుకోవచ్చు. ఫ్యూచర్ 30 జన్మల సఫరయ్యేది తీసేసుకోవచ్చు. అంటే పాస్ట్ 90 జన్మలు తీసుకున్నారు అంటే ఫ్యూచర్ 30 జన్మల కష్టాన్ని మీరు తీసేసినట్టు. సో, పాస్ట్, ఫ్యూచర్ 2 తీసుకోవాలి గదా! ఇప్పుడు ఫ్యూచర్ కష్టం తీసుకుంటున్నాం. పాస్ట్ మనం కష్టపెట్టింది తీసేసుకుంటున్నాం. సో, ఇప్పుడు మనం పాస్ట్ కష్టపెట్టిన దాని మీద ఫోకస్ చేస్తే ఫ్యూచర్ బావుంటది. కృష్ణుడు చెప్తాడు గదా! ఈరోజు నీ కర్మ నీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తదని. ఎందుకు? ఇప్పుడు ఈరోజు మీరు ప్రాక్టీస్ చేసి, ఈ సత్సంగంలో ఉండి పొద్దున, సాయంత్రం కూర్చొని దీనిది బాగా నేర్చుకున్నామనుకోండి. నేర్చుకున్నాక ఇంకేముంటది మనకి? భోగమే ఉంటది. ఇంక మనకి అంతా హ్యాపీనెస్సే ఉంటది. భోగం అంటే మనకి ఓ పెద్ద చైర్‌లో కూర్చుంటే హ్యాపీనెస్ రాదు గదా! భోగం అంటే సంతోషంతోని, చిరునవ్వుతో ఎక్కడ జీవించినా గూడా దాన్నే భోగం అంటారు. అది గూడా గుర్తుపెట్టుకోండి మీరు. మనము ఏ రూమ్‌లో ఉన్నామో అన్నది ఇంపార్టెంట్ గాదు. ఎలాంటి స్థితిలో జీవిస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. ఆ స్థితి. ఇంట్లో ఏ పరిస్థితున్నా మనం సంతోషంగా నవ్వుతూ జీవించామనుకోండి, అదే మనకు కోటి రెట్లు. అదే మనకు స్వర్గం. అదే మనకు మోక్షం.